బాగా ఒక్కోసారి 3 గంటలు 4 గంటలు కూడా చేసినాం. చేస్తే బాగా అభ్యాసం అయిపోయింది. ఇక అందులో ఆనందం వచ్చింది, ధ్యానములో ఆనందం వచ్చింది. ఇక మనం ఈ ప్రపంచం మర్చిపోవుడు అలా ఆనందం పెరిగేటరకు ఇది బాగున్నది కదా, అట్లనే చేసుకుంటే చదివితే ఇక మందులు క్రమక్రమంగా మందులు తగ్గించిన, మొత్తం మందులు తగ్గించిన. షుగర్ కూడా నార్మల్గా వచ్చింది. ఇక ఈ మందులు కూడా మొత్తం తగ్గించిన. మొత్తం తగ్గించినాక ఇక ఒకసారి ఏదో పండగ సందర్భం కూడా మా కొడుకు వచ్చి ఉండదు, ఏమైనా మీరు మందులు జీవితాంతం వాడాలంటే ఇప్పుడు నేనైతే వాడతలేను, మీరు హ్యాపీగానే అవుతున్నా అంటే, నువ్వు ధ్యానం చేస్తున్నావు కాబట్టి అది నీకు సెట్ అయిపోయింది, అది నువ్వు ధ్యానం బాగా చేస్తున్నావు కదా, అది నీకు బాగా సెట్ అయింది, ఏం కాదులే ఇక పర్వాలేదు అన్నాడు. మీరు చెప్పగానే నేను ఈ జీవితం వద్దనుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఈ జీవితంలో జీవిస్తున్నా అంటే నేను వాస్తవంగా ధ్యానంతోనే జీవిస్తున్నా అని చెప్పి అంటే ఆయన ఓకే నేను ఇప్పుడు అక్కడి నుంచి షాక్ అవ్వాలి. నరసయ్య గారు నాకు ధ్యానం నేర్పిన మొదటి గురువు అయిన తర్వాత పత్రిజీ గారు, ఆ పత్రిజీ గారు కోటి వందనాలు. ఎందుకంటే నాకు ఈ ధ్యానం అవ్వాలంటే నేను ఇప్పుడు ఆరోగ్యవంతునైనా, ఇప్పుడు నాకు మందులు కూడా ఏమో అవసరం లేదు, ఏ మందులు కూడా అవసరం లేదు, పని చేసుకుంటా, శరీరక శ్రమ ఉండాలని ఏదో పని చేసుకుంటా, నా భుక్తంకరంగా 2 ఎకరాలు పొలం పెట్టుకుంటా, పారేసుకుంటా, ఏదో ఇక్కడ వేసుకుంటే ఏదో హ్యాపీగా అయితే ఉన్నా. ఇప్పుడు ఏ బాధ లేదు నాకు. నేను ధ్యానంలో కూకుంటే, నేను ఒకరోజు ధ్యానం చేయకుండా నాకు ఎంతో తృప్తి అనిపించేది. అరే ఇలా ఏదో కోల్పోయినట్టు, ఏదో నష్టపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ధ్యానం కూర్చుంటే నాకు తృప్తి అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఎంతసేపు ఊకో ఏం కాదు, నాకు ఎటువంటి మంటలు లేవు, నొప్పులు లేవు, మందులు కూడా నేను వాడాలి.